నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇవాళ నిపుణుల కమిటీతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశం. కాళేశ్వరం బ్యారేజీల వద్ద పరిశీలించిన అంశాలపై చర్చ. గొర్రెల పథకం అక్రమాలపై రంగంలోకి ఈడీ. 700 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పై విచారణ. చిత్రపురి కాలనీలో వెలుగులోకి మరో కుంభకోణం. హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు. నేడు ఇటలీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ. G7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు. చైనాలోని ఫ్లెమింగ్ పర్వతాల్లో 75 డిగ్రీల ఉష్ణోగ్రతలు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీగా పర్యాటకుల తాకిడి. కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించనున్నట్లు సమాచారం. బ్యారేజీల సమస్యలపై ఇప్పటికే 50 నుంచి వివరాలు సేకరించిన కమిషన్ మరో 50 మంది నుంచి వివరాలు తీసుకోవాల్సి ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురిని విచారించిన జస్టిస్ ఘోష్ ఇవాళ నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు. కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ గడువును పొడిగించనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగి పియర్స్ గేటు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజ్లు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్ వంటి కారణాలతో ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది. విచారణ మొదలైనప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్ని పరిశీలించడం సహా బ్యారేజీల ఇంజనీర్లు గతంలో ఆ పనుల్లో భాగస్వాములై ఉండి పదవీ విరమణ చేసిన వారు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలు, బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. సుమారు 50 మందితో వేర్వేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది. వారందరినీ వ్యక్తిగతంగా అఫిడవిట్లు దాఖలు చెయ్యమని కోరింది. ఈ నెల 25 వరకు గడువిచ్చింది. మరో 50 మందిని ఇంకా విచారించాల్సి ఉన్నట్లు తెలిసింది. అఫిడవిట్లు వచ్చిన తరువాత వాటిని విశ్లేషించాల్సి ఉంది. వాటన్నింటికీ సమయం పట్టే అవకాశం ఉందని, విజిలెన్స్ నివేదికతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి చెందిన అన్ని ఫైళ్లను పరిశీలించాల్సి ఉన్నందున మరో 2 నెలల పాటు గడువు పొడిగించనున్నట్లు సమాచారం. త్వరలోనే అందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడతాయని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు సిడిఓ, హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇంజనీర్లు బుధవారం జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బ్యారేజీల్లో లోపాలకు కారణమేమిటి? ఏ కారణం చేత జరిగిందనుకుంటున్నారు? డిజైన్లలో లోపమా? డిజైన్ ప్రకారం నిర్మాణంలో లోపమా? నిర్వహణలోనా? అంటూ పలు ప్రశ్నలు సంధించి వివరాలు కోరినట్లు తెలిసింది. షూటింగ్ వెలాసిటీ సమస్య, ఇసుక మేట వేయడం, ప్రతి ఏడాది ఇసుక తొలగించాల్సి ఉన్నా అలా చెయ్యకపోవడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కమిషన్కు ఎవరు ఏం చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలన్న జస్టిస్ ఘోష్ సరైన ఆధారాల కోసం అఫిడవిట్లు దాఖలు చెయ్యమని చెబుతున్నట్లు వివరించారు. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు ఉన్నాయి. వారిని పిలిచి వివరాలు తీసుకుంటామని చెప్పారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వారిపై చర్యలు ఉంటాయని జస్టిస్ ఘోష్ స్పష్టం చేశారు. విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సిబి కామేశ్వరరావు చైర్మన్ గా ఏర్పాటైన కమిటీలో విశ్రాంత సీఏ సత్యనారాయణ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా, ఈఎన్సీ అనిల్ కుమార్ కన్వీనర్ గా ఉన్నారు. ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్ని పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధ్యయనం చేయడంతో పాటు లోపాల్ని పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడం, ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం, సుందిళ్ల వద్ద ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలపై వారు అధ్యయనం చేశారు.
తమ పరిశీలన అధ్యయనంలో వచ్చిన అంశాల్ని కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్కు వివరించనున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం విచారణ చేపట్టనున్నామని, ఆ పథకానికి చెందిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ది సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తుండగా ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బులు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లో లింకులుండడంతో అందులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్దిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని కోరింది. గొర్రెల కొనుగోళ్లకి సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు ఇవ్వాలని కోరింది. ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్దిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి చేసిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దానా ఏ లబ్దిదారులకు పంపించారు, ఎవరికి నిధులిచ్చారు, ఇలా సమగ్ర వివరాలివ్వాలని ఈడీ కోరింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికతో కూడిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని లేఖలో ఈడీ పేర్కొంది. పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. రుణమాఫీ అమలు దిశగా సర్కారు చర్యలు చేపట్టింది. విధి విధానాల అమలుకు ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. రుణమాఫీ విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపర నిర్ణయాలపై ఆ భేటీలో చర్చించి వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా, రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాల్ని ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చెయ్యాలని ఇటీవల వ్యవసాయ ఆర్థిక శాఖాధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం, అందుబాటులో ఉన్న వనరులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అర్హులైన రైతుల గుర్తింపునకు విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో గతంలో రుణమాఫీ అమలైన తీరును పరిశీలించడంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతుల్ని అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వాటి వల్ల ప్రయోజనాలు, నిర్దేశించిన అర్హతల్ని పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా 6,000 ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారిని ఆ పథకం నుంచి మినహాయించింది. రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు అలాంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? తద్వారా అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి అన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషణ చేస్తోంది. వాటన్నింటిపైన వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. పూర్తిస్థాయి బడ్జెట్ తయారీ కోసం వచ్చే మంగళవారం నుంచి సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి పద్దులను సిద్ధం చేయనున్నారు. ఇటీవలి ప్రభుత్వ ప్రకటనను దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాలకయ్యే ఖర్చు వివరాలను ప్రత్యేకంగా రూపొందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుంచి ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. ప్రభుత్వానికొచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు, సూచికల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాల వివరాల్ని ఇవ్వాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనల్ని క్షుణ్ణంగా సమీక్షించారని, ప్రభుత్వ ప్రాధాన్యత ఆయా పథకాల కొనసాగింపు అవసరాల్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు బడ్జెట్ ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని తెలిపింది. ప్రభుత్వ పరంగా చేసిన ముఖ్యమైన ప్రకటనల్ని దృష్టిలో ఉంచుకోవాలని, వాటికి సరిపడా నిధులు, తగిన అనుమతులు తీసుకుని ప్రతిపాదించాలని సూచించింది. బడ్జెట్ అంచనాలకు హేతుబద్ధత ఉండాలని తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేలా స్పర్శ్ మార్గదర్శకాలకు లోబడి ప్రతిపాదనల తయారీలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేవలం పథకాలకు సంబంధించిన వ్యయ ప్రతిపాదనల్ని మాత్రమే ఇవ్వాలన్న ఆర్థిక శాఖ నిర్వహణ వ్యయానికి సంబంధించిన గతంలో ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేటాయింపు చేయనున్నట్లు పేర్కొంది. పథకాలకు సంబంధించిన వ్యయ ప్రతిపాదనల్ని ఆయా శాఖలు ఈ నెల 12 నుంచి 15 వరకు ఆర్థిక శాఖ పోర్టల్లో ఆన్లైన్ విధానంలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆయా శాఖల సచివాలయ పరిపాలనా విభాగాలు ఆ ప్రతిపాదనలు పరిశీలించి అభిప్రాయాలతో 18 వరకు ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది. అదే రోజు నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆ రోజు నుంచి సమావేశం కానున్నారు. ఈ నెల 18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. 21న రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ&పిఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖల సమావేశం ఉంటుంది. 22న R&B, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రతిపాదనలపై చర్చ ఉంటుంది. నీటిపారుదల, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖల సమావేశం 26వ తేదీన జరుగుతుంది. 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖల ప్రతిపాదనలపై సమాలోచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు చెందిన ప్రతిపాదనలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో 28 నుంచి వచ్చే నెల 1 వరకు చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలకు అనుగుణంగా కొత్త పథకాలకు అవసరమయ్యే నిధులు, వాటికి సంబంధించిన వివరాల్ని ప్రత్యేకంగా తయారు చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 317 సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14 నుంచి 30 వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ జీవోపై బుధవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. కమిటీ సభ్యులైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పీఆర్సీ చైర్మన్ శివశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జీవో 317తో తమకు అన్యాయం జరిగిందని, తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని, దంపతులకు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటి వరకు 12,000 మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించాలని మంత్రులు ఆదేశించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరో దఫా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. దరఖాస్తుల్లో స్థానికత నమోదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య, భర్తకు సైతం బదిలీ కోరుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం తెలపాలని, రసీదు పంపించాలని నిర్దేశించారు. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. హైవేలపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్లోని టోల్ సెస్ను సవరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3 నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ను సవరించినట్లు యాజమాన్యం వెల్లడించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. సాధారణ బస్ ఛార్జీలు పెంచారంటూ ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని ఆర్టీసీ ఖండించింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ భారాస మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కుమారుడు మహ్మద్ రహీల్ ఆమీర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో కారు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వస్తున్న ఓ కుటుంబాన్ని ఢీకొట్టిందంటూ 2022 మార్చి 17న కేసు నమోదైందని, అందులో అస్నన్ మహ్మద్ నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. అనంతరం తదుపరి దర్యాప్తు నిమిత్తం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందారన్నారు. రాజకీయ కక్షలతో సంఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత కేసులో ఇరికించారని పిటిషన్లో పేర్కొన్నారు.
దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఆచార్య కోదండరాంను తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవ యోధ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శృతిలయ ఫౌండేషన్, ఆర్ట్స్ అకాడమీ, సి11 కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోదండరాంను సత్కరించారు. యావత్ సమాజాన్ని ఒక్కదాటికి తెచ్చి రాష్ట్ర సాధన కోసం పోరాడటం కోదండరాం గొప్పతనమని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. 60 సంవత్సరాల కళ తెలంగాణ రాష్ట్రం సాధించడమంటే మొదటి కారణం అమరవీరుల త్యాగం, రెండవ కారణం నా దృష్టిలో యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటన చేయడం కోసం విద్యార్థులు కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్ని ఒకటి చేసి వారి యొక్క గొప్పతనం, వారి యొక్క సింప్లిసిటీ, వారికి ఉన్నటువంటి సంబంధాలు, మానవ సంబంధాలు అన్నీ కలగలిపి ఒక సంఘటిత శక్తిగా చేసి ముందుగా నడిపించినందుకే ఆ శక్తిలోకే మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి అడుగుజాడలు నడిచి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కతాటి వచ్చి నడిచిన కారణంగానే రాష్ట్రం వచ్చింది. కాబట్టి 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని గౌరవించాలనే బాధ్యత ఉంది. సరే, కేసీఆర్ గారు చెప్పుకోవచ్చు, నా వల్ల తెలంగాణ చెప్పుకోవచ్చు, కానీ అది అందరికీ తెలిసిన విషయమే. అతి తెలివి దూత లక్షణ పద్ధతిలో వారి పరిపాలన సాగింది. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారి అయినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక రాష్ట్రాన్ని ఇలా అప్పులు కుప్పగా మార్చి మరి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తీసుకొచ్చింది కూడా మన కేసీఆర్ గారి. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించనుంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు విననుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహ్మద్ ఫైజ్, కార్తీక్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు నీట్ యూజీ 2024 పరీక్షలో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 1,500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇచ్చారని అలక్ పాండే తన పిటిషన్లో పేర్కొన్నారు. గ్రేస్ మార్కులు ఏకపక్షమని, నీట్ పరీక్ష ప్రక్రియ ఫలితాలపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. జూన్ 4న ప్రకటించిన నీట్ ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు మొదటి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనక గ్రేస్ మార్కులు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 18వ లోక్సభ మొదటి సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 3వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మొదటి 3 రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణం, లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఈ నెల 27న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. వచ్చే 5 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులను పార్లమెంటుకు పరిచయం చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు వివిధ అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధాని మోదీ ఉభయ సభల్లో సమాధానమివ్వనున్నారు. మరోవైపు 264వ రాజ్యసభ సమావేశాలు ఈ నెల 27న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సొసైటీ భూముల్లో ట్విన్ టవర్స్ నిర్మాణం పేరిట హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ కోట్లు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేటాయింపులో 100 కోట్లకు గోల్మాల్ జరిగినట్లు దర్యాప్తులో వెలుగుచూసిన తరుణంలో వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతానికి చెందిన రత్నశ్రీరంగ జాయింట్ వెంచర్స్ భాగస్వామి వైఎల్ అమర్నాథ్ బాబు కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. మణికొండ చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం 3.2 ఎకరాల విస్తీర్ణంలో జంట భవనాల నిర్మాణ కాంట్రాక్టు చేపట్టాలని ఆయనకు కళ్యాణ్ బాబు అనే మధ్యవర్తి ద్వారా సమాచారం అందింది. కళ్యాణ్ బాబు మాటలు నమ్మిన అమర్నాథ్ బాబు చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కార్యదర్శి పిఎస్ఎన్ దొర, కోశాధికారి లలిత, ఇతర కమిటీ సభ్యుల్ని కలిశారు.
మొత్తం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్స్ నిర్మాణానికి సంబంధించి టెండర్ నమూనాలో కొటేషన్, ఇతర వివరాలు సమర్పించారు. కొన్ని రోజుల చర్చల తర్వాత రత్న శ్రీరంగ సంస్థ పేరిట 2023 ఫిబ్రవరిలో భవన నిర్మాణ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది మార్చిలో అమర్నాథ్ బాబు తన సంస్థ ఖాతా నుంచి అడ్వాన్స్గా 3.2 కోట్లు హౌసింగ్ సొసైటీ ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ హెచ్ఎండిఏ అనుమతుల పేరిట 1,80,00,000 ఇవ్వాలని డిమాండ్ చేయగా ఓ మధ్యవర్తి ఇంట్లో నగదు రూపంలో చెల్లించారు. ఇదిగాక మరో 1,80,00,000 కళ్యాణ్ ఆర్ట్స్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత అనిల్ కుమార్ డిమాండ్ మేరకు మధ్యవర్తిత్వం చేసిన కళ్యాణ్కు 20 లక్షలు చెల్లించారు. ప్రాజెక్టు చేపట్టడానికి ముందు అమర్నాథ్కు 15 లక్షలు ఖర్చయ్యాయి. ఆ ప్రక్రియ కొనసాగుతుండగా అకస్మాత్తుగా సొసైటీ అమర్నాథ్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర కాంట్రాక్టర్ల నుంచి అనధికారికంగా బిడ్లు ఆహ్వానించింది. తనను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిన అనిల్, మధ్యవర్తి కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ కాంట్రాక్టర్ దగ్గర 15 కోట్లు అడ్వాన్స్గా తీసుకుని అనిల్ కుమార్ ట్విన్ టవర్ల నిర్మాణానికి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ ఇవాళ తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరగనున్న G7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. పర్యటనకు సంబంధించిన వివరాల్ని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. ఈ సదస్సులో ప్రధాని పాల్గొనడం వల్ల గతేడాది భారత్ అధ్యక్షతన జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు ఫలితాలను అనుసరించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలో ఉన్న ఓ రిసార్ట్లో G7 సమావేశం జరగనుంది. ఉధృతమవుతున్న ఉక్రెయిన్ యుద్దం, గాజా సంఘర్షణ ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఇమాన్యుయల్ మేక్రాన్తో పాటు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తదితర అగ్రనేతలు హాజరు కానున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఒక సెషన్కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడిపై చర్చలో పాల్గొననున్నారు. G7 సమావేశం నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు పలువురు నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలుస్తోంది. గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు భారత్కు చెందిన వారేనని కువైట్ అధికారులు తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని భారత రాయబార కార్యాలయ అధికారులను ఆదేశించారు. కువైట్లో భవన నిర్మాణ కార్మికులు నివాసముంటున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కువైట్ కాలమానం ప్రకారం ఉదయం 4:30 సమయంలో మంగాఫ్ నగరంలోని 6 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. వంటగదిలో చెలరేగిన మంటలు తర్వాత ఇతర అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 160 మంది కార్మికులున్నట్లు సమాచారం. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వారిలో పదుల సంఖ్యలో కార్మికులు సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. అగ్నికీలల కారణంగా వెలువడిన పొగకు ఊపిరాడక ఎక్కువ మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. కొంతమందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంలో ఎక్కువ మంది భారతీయులే ఉండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ భారత్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు సహా ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కువైట్ అంతరంగిక శాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసుఫ్ అల్ సబా భవన యజమానిని అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో గాయపడి అల్ అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది భారతీయులని అక్కడి భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించారు. ఎంబసీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తర్వాత ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. బాధితుల సమాచారం ఇచ్చేందుకు కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు కూడా చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బాధితులకు అందుతున్న సాయాన్ని పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు.
50 డిగ్రీల ఉష్ణోగ్రతలో బయటకు రావడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది వాయువ్య చైనాలోని ఫ్లెమింగ్ పర్వతాల్లో మంగళవారం 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంత వేడిలో కూడా ఆ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి భారీగానే ఉంది. యాత్రికులు వెళ్లడమే కాదు, అక్కడి వేడి ఇసుకలో గుడ్లను కాల్చుకుని తిన్నారు. తీవ్ర స్థాయిలో వేడి వాతావరణంలోనూ పర్యాటకులు అక్కడ ఎలా ఉండగలిగారో ఈ కథనంలో చూద్దాం. వాయవ్య చైనా జిన్జియాంగ్లో ఉన్న తుర్పాన్లోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన ఫ్లేమింగ్ పర్వతాల్లో మంగళవారం రికార్డు స్థాయిలో 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భూమి నుంచి పొగలు వెలువడుతున్న వేడిలో సైతం పర్యాటకులు భారీగా ఆ ప్రదేశాన్ని సందర్శించారు. ఎండవేడి నుంచి రక్షణగా గొడుగులు, టోపీల్ని ధరించారు. అక్కడే ఉన్న 12 మీటర్ల ఎత్తైన థర్మామీటర్ స్తంభంలో 75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడాన్ని యాత్రికులు తమ కెమెరాల్లో బంధించారు. ఆ స్తంభంతో ఉత్సాహంగా ఫోటోలు దిగారు. అక్కడే ఇసుకలో కాల్చిన గుడ్లను యాత్రికులు రుచి చూశారు. మరికొందరు వేడిగారుల నుంచి ఉపశమనానికి ఐస్ క్రీం తింటూ తమ వారితో ఉల్లాసంగా గడిపారు. ఫ్లేమింగ్ పర్వతాల్లో పరిస్థితులు మండుతున్న కొలిమిలో ఉన్నట్లుందని ఒక యాత్రికుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాంటి వాతావరణం మునుపెన్నడూ చూడలేదని, ఇది ఓ మరపురాని అనుభూతిగా మారినట్లు తెలిపారు. యాత్రికులకు వేడిగారుల నుంచి రక్షణ కలిగించడానికి ఏర్పాట్లు చేసినట్లు పర్యాటక ప్రాంత నిర్వాహకులు చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి పర్యాటకులకు రక్షణగా కూలింగ్ ఫ్యాన్లను, భారీ ఐస్ ప్యాక్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైనా వారికి మందుల్ని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వడగాడ్పుల కారణంగా పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావచ్చని తుర్పాన్ వాతావరణ విభాగం తెలిపింది. వేడిగారుల కారణంగా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. యాత్రికులు, స్థానిక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.